నమస్కారం. నా పేరు సింధుశ్రీ. నేను మమతా దంత వైద్య కళాశాలలో చదువుతున్నాను. ఇవాళ నేను నా మిత్రులు కలిసి ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేయు విభాగం గురించి తెలియజేయు ప్రయత్నం చేస్తున్నాము. ఎత్తు మరియు వంకర పళ్ళు రావడానికి అనేక కారణాలుంటాయి. అవేంటో తెలుసుకుందాం. ఇప్పుడు ఒక తండ్రి తన కూతుర్ని దంత వైద్యుని దగ్గరికి తీసుకెళ్లే సంభాషణని చూద్దాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. కూర్చోండి. ఏంటి మీ సమస్య? మా పాపకి ముందు పళ్ళు ఎత్తుగా ఉన్నాయండి. అవునా, ఇలా రా నాన్న. ఎన్ని రోజుల నుండి ఇలా? చాలా కాలం నుండి ఉందండి. నాతో రా నాన్న, నేను చెక్ చేశాను. మీరు రండి. నోరు తెరువు. ముయ్యండి. పాప నోట్తో గాలి తీసుకుంటుంది. దీని గురించి నేను చెప్తా. సరే. మీ పాపకి పళ్ళు ఎత్తుగా వచ్చాయి కదా, అవునండి. దీనికి కారణం పాప నోటితో గాలి తీసుకుంటుంది. ఈ నోటితో గాలి తీసుకోవడానికి కారణం పాప పై పెదవి కాస్త చిన్నగా ఉంది కదా. అదే కాకుండా పాప నాసిక కేంద్రాలు అసాధారణంగా అభివృద్ధి చెందినా లేదా నాలుక కాస్త తక్కువ స్థాయిలో పెట్టినా ఇలా జరుగుతుంది. పాపకి ఇప్పుడు ఎత్తుపళ్ళు వచ్చాయి కదా, అలాగే క్రమంగా పాపకి కింద దవడ లోపలికి వెళ్ళిపోవడం, ముఖం పొడుగా మారడం ఇలా అవుతుంది. కానీ పాపని ఎదిగే వయసులో తీసుకొచ్చారు కదా, మనం దీన్ని నోటి తెరపెట్టి సరిచేయవచ్చు. మీరేం కంగారు పడకండి. సరే అండి. సరే. ఇప్పుడు ఇద్దరు స్నేహితులు తమ చెల్లెళ్ళ గురించి మాట్లాడుకునే దృశ్యాన్ని చూద్దాం. హాయ్ మోని. హాయ్ నవీనా. ఎక్కడికి? డెంటల్ హాస్పిటల్కి. ఎందుకు? ఇదిగో చిన్నప్పటి నుంచి ఇంకా గోర్లు కొరకడం మానలేదు. అవునా, మీ చెల్లి గోర్లు కొరకడం, మా చెల్లెమో నోట్లో వేలు పెట్టుకుని చప్పరించుకోవడం అస్సలు మానట్లేదు ఈ అలవాటు. అవునా, సరే మరి వీళ్ళిద్దరిని డెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్దామా? సరే, వీళ్ళిద్దరిని డెంటల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం, పద. హాయ్ రవలి. హే, హాయ్ నవీనా. హాయ్ రవలి. హాయ్, కూర్చోండి. ఏంటి నవీనా, చెప్పు. చిన్నప్పటి అలవాట్లు ఇంకా మానుకోవట్లేదు. ఏం అలవాట్లున్నాయి? గోర్లు కొరకడం మరియు వేలు చప్పరించడం ఇంకా మానట్లేదు. దానివల్ల పంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఓకే, అవునా, మరి ఒకసారి చెకప్ చేద్దాం, పదండి. నోరు తెరువు. లేమ్మా, నువ్వురా అమ్మా. ఆను. ఈ అలవాటు చిన్నపిల్లల్లో చాలా సాధారణంగా కనిపించే అలవాటు. ఈ అలవాటు ఆకలి, భయం, అలసట వలన వస్తుంది. ఇది అంతర్గత ఒత్తిడికి సూచన. ఈ అలవాటు వలన పైన దవడ పళ్ళు వాంపు పెరగడం, పళ్ళ మధ్య సందులు ఏర్పడడం మరియు దంతాల సమూహంగా రావడం, వంకర పళ్ళు, దంతాల అచ్చులు మారడం ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఈ అలవాటును ఆపడానికి పిల్లలపై ఒత్తిడి తగ్గించాలి, గోళ్లకు రంగు వేయడం, పత్తితో చేసిన చేతి తొడుగు పెట్టడం లాంటివి చేయాలి. సరే అండి. ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేయడానికి ఆధునిక పరికరాలు మరియు శస్త్రచికిత్సలు వచ్చాయి. అవేంటో తెలుసుకుందాం. హాయ్, ఎలా ఉన్నారు? చాలా రోజులైంది కలిసి. నువ్వేంటి అలా అయిపోయావు? చాలా రోజులైంది సెల్ఫీ దిగుదామా? ఏం సాయితి, నవ్వట్లేదు? నా పళ్ళు సరిగ్గా లేవు, అందుకే నవ్వలేకపోతున్నా. దీనికి ఇంత బాధపడటం ఎందుకు? నాకు తెలిసిన డాక్టర్ ఉంది, తీసుకెళ్తా. హాయ్ హలో డాక్టర్ గారు. హలో, కూర్చోండి. చెప్పండి, ఏంటి ఇలా వచ్చారు? చూడండి డాక్టర్ గారు, తన పళ్ళు సరిగ్గా లేవంట. ఒకసారి కూర్చో. ఏం లేదమ్మా, నీ పళ్ళు కొంచెం ఎత్తుగా ఉన్నాయి. క్లిప్పులేసి సరి చేయించుకోవచ్చు. అమ్మో, క్లిప్పులా? పొలానికి కంచె వేసినట్టు పళ్ళ క్లిప్పులేంటి? అదేం లేదమ్మా, ఈ మధ్య ఆధునికంగా సెరామిక్స్తో వస్తున్నాయి. అవి పంటి రంగులోనే ఉంటున్నాయి. అవి నువ్వు పెట్టుకున్నా ఎవరికి కనిపివ్వవు, నీ పంటి రంగులోనే ఉంటాయి.
ఇంకా నీ పళ్ళు సరైపోతాయి. సరే మరి ట్రీట్మెంట్ చేయించుకుంటారా? ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఎగ్జామ్స్ అయ్యాక తీసుకొస్తాను. సరే మరి 1 సంవత్సరం పడుతుంది. సరే, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. హాయ్ అంబిక. హాయ్ హాయ్, బాగున్నారా? మేం బాగున్నాం, నువ్వెలా ఉన్నావు? చాలా బాగున్నాను. ఏంటి ఈ మధ్య ఫోన్ లో బాగా బిజీ అయిపోయావు? అవునే. ఏంటి పెళ్ళంటగా? అవును, ఇంకో 6 నెలల్లో ఉంది. అదంతా కాదే, ఫోటోలు సరిగ్గా రావడానికి పళ్ళు సరి చేయించుకోవడానికి వెళ్తే 2 సంవత్సరాలు పడుతుందన్నారు. ఇంకా దవడలో కూడా ఏదో ఇబ్బంది ఉందన్నారే. ఏంటే పిల్ల బాగుంది కానీ పళ్ళు బాగాలేదన్నారా ఏంటి? అవునే. సరే పదండి, ఏదో శస్త్రచికిత్స ఉందంట, దాని గురించి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ఏంటి సమస్య? కూర్చోండి. నా పళ్ళు వంకరగా ఉన్నాయి, మీరేమైనా తక్కువ సమయంలో సరిచేయగలరా? అవునా, ఒకసారి పడుకోమ్మా. ఈ పళ్ళు ఇలా ఉండటానికి కారణం నీ దవడలో ఇబ్బంది ఉందమ్మా. కానీ వీటిని క్లిప్తో సరిచేయడానికి చాలా సమయం పడుతుంది. నువ్వేం బాధపడకు, దీనికి ఆధునిక శస్త్రచికిత్సలు ఉన్నాయి. వాటి ద్వారా చాలా తక్కువ సమయంలో నీ పళ్ళు సరిచేయచ్చు. ఓకేనా? ఓకే అండి. డాక్టర్ గారు, సర్జరీ అంటే నాకు చాలా భయం అండి. భయపడాల్సింది ఏమీ లేదమ్మా. ఆధునిక శస్త్రచికిత్స చాలా సులువుగానే ఉంటుంది. నా దగ్గర కొన్ని వీడియోలు ఉన్నాయి, చూపిస్తాను, చూడండి. సరేనా? సరే అండి, చేయించుకుంటాను. ఓకే. ఇప్పుడు సరైన చికిత్స చేయించుకోకపోతే వచ్చే ఇబ్బందులేంటో చూద్దాం. పళ్ళు సరిగ్గా లేకపోవడం వలన వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. ఇలాంటి వారు చికిత్స చేయించుకోవడం వలన తిరిగి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు. పళ్ళు సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వలన చిగురు సంబంధిత వ్యాధులు వస్తాయి. దీని వలన పళ్ళు వదులుగా అయి ఊడిపోయే అవకాశం ఉంటుంది. పళ్ళు ఎత్తుగా ఉండడం వలన కింద పడినప్పుడు పళ్ళు విరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పై పళ్ళు మరియు కింది పళ్ళు పొందిక లేకపోవడం వలన టీఎంజేపై ప్రభావం చూపుతుంది. దీని వలన వారికి నొప్పి మరియు తినేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. పళ్ళ ఆకృతి సరిగ్గా లేకపోవడం వలన దంతక్షయం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పన్ను మీద పన్ను ఉండడం వలన ఆహారం నిలువ చేరి సరిగ్గా శుభ్రం చేసుకోలేక దంతక్షయం వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొన్ని చికిత్స కాకముందు మరియు తరువాత చిత్రాలను చూద్దాం. చికిత్సకు ముందు, చికిత్సకు తర్వాత, చికిత్సకు ముందు, చికిత్సకు తర్వాత, చికిత్సకు ముందు, చికిత్సకు తర్వాత. పళ్ళు సరి చేయించుకోండి, ఆనందంగా నవ్వండి.